హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు భారత్ అకాస్టిక్స్ ల్యాబ్. సో ఈరోజు ఈ వీడియో వచ్చేసి బేసికలీ ఇక్కడ మేము ఒక స్కూల్ ఆడిటోరియంలో అకాస్టిక్స్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇది ఒక స్కూల్ ఆడిటోరియం అనమాట. ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసి మాకు ఏమైందంటే ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆడిటోరియం అనమాట. సో దీని మీద అకాస్టిక్స్ చేయడానికి కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది. బట్ స్టిల్ వీ డిడ్ అ గుడ్ జాబ్ అండ్ ద అకాస్టిక్స్ వచ్చేసి వండర్ఫుల్గా వచ్చింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్స్టాండ్ చేసుకున్నాం రూమ్ డైనమిక్స్, రూమ్కి ఎట్లా ఉంది అనేది డైనమిక్స్ అర్థం చేసుకుని దాన్ని బట్టి అకాస్టిక్స్ ప్లేస్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం పైన చూసుకుంటే ఈ బ్లాక్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇది అకాస్టిక్స్ మెటీరియల్ అనమాట. సో బేసికలీ టు కంట్రోల్ దోస్ ఎకో ఇన్ ద రూమ్ అనమాట. సో ఇక్కడ ఒక ఛాలెంజ్ ఏంటంటే ఈ రూమ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రూమ్ అనమాట. సో దానికి అకాస్టిక్స్ చేయడానికి ఎక్కడ కరెక్ట్గా ప్లేస్ చేయాలి, ఎక్కడ ఎన్ని చేస్తే దానికి ఎట్లా కంట్రోల్ అవుతుంది అవన్నీ చెక్ చేసి, సో మీకు ఇక్కడ పిల్లర్స్ చూస్తున్నారా, పిల్లర్స్కి ఫ్యాబ్రిక్ ఇచ్చాము. ప్లస్ పిల్లర్స్ ఇక్కడ మీకు పిల్లర్స్ కనబడుతుంటే మీకు పర్పుల్ కలర్లో ఇదంతా ఫ్యాబ్రిక్ అనమాట. సో ఈ ఫ్యాబ్రిక్ ప్లేస్ చేసి సో అక్కడ ఎక్కువ కంట్రోల్ అయ్యేటట్టు ఈ రూమ్లో. సో ఇది ఎగ్జిస్టింగ్ రూమ్ కాబట్టి దీన్ని చాలా జాగ్రత్త చేయాల్సి వచ్చింది. సో తర్వాత అవుట్పుట్ వచ్చేసి చాలా అద్భుతంగా వచ్చింది. దీని ఎక్కువ కంట్రోల్ కానీ ఎట్లా కానీ చేయడం కానీ దీంట్లో చాలా బాగా బ్యూటిఫుల్ అవుట్పుట్ వచ్చింది. సో ఎక్కడ హైస్ లోస్ అన్నీ కూడా మీడియమ్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా వస్తున్నాయి అనమాట. సో మీరు ఇక్కడ చూసుకుంటే ఇదనమాట ఓవరాల్ ఓవర్వ్యూ అనమాట ఇది ఈ స్కూల్ ఆడిటోరియంలో. సో ఈ స్కూల్ ఆడిటోరియంలో వచ్చేసి కల్చర్ ఈవెంట్స్, చిల్డ్రన్స్కి సంబంధించిన కల్చరల్ ఈవెంట్స్ ఇట్లాంటివి జరుగుతుంటుంటాయి. సో నేను ఇక్కడ ఒక వీడియో చూపిస్తాను చూడండి. ఆ సౌండ్ అనేది ఎలా వస్తుంది మైక్లో మాట్లాడినప్పుడు కానీ, స్టూడెంట్స్ స్కిట్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు కానీ, అండ్ సింగింగ్ టీచర్ సింగ్ చేస్తున్నప్పుడు కానీ ఆ సౌండ్ ఎలా వస్తుందో మీరు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఇక్కడ అకాస్టిక్స్ ఎంత బ్యూటిఫుల్గా వచ్చాయో. What are you playing? We are playing badminton. Nice, very good. And one of the famous games of our childhood. What are you playing? We are playing Amina Katamina. दुआएं मुझे उम्र भर के लिए, सलामी इश्क मेरी जान जरा कबूल कर लो, तुमसे प्यार करने की जरा सी भूल कर लो. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. పున్నమి వెన్నెలలోన పొంగులు కడలి నిన్నే చూసిన వేళ నిండును చెలిమి. So thanks for watching this video. Do subscribe to the channel Bharat Acoustics Lab.